బిగ్ బాస్ రివ్యూస్ చేస్తున్నప్పుడు ఇలాంటి సిట్యుయేషన్స్, ఇలాంటి వీడియోస్, ఇలాంటి టైము ఉండకపోవచ్చు. ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు. కాకపోతే ఈ పొద్దు నేను శానా ఖాళీగానే ఉన్నాను. అక్క చేసింది రివ్యూ. ఆ రివ్యూ గురించి మాట్లాడతా. ఫస్ట్ ఆ థంబ్‌నెయిల్ గురించి మాట్లాడుకొని, ఆ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. డెఫినెట్‌లీ. అన్నీ వినిపిస్తా. ఒక్కొక్కటి, ఒక్కొక్కటి వినిపించుకుంటా ఎళ్తా. హిపోక్రసీ ఏంటనేది బయట పెడతా. ఎందుకు అంటే అక్క అనవసరంగా మాట్లాడుద్ది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుద్ది. స్టేట్మెంట్లు పాస్ చేసుద్ది. బ్లేములేస్తది. ఎవరి మీద పడితే వాళ్ళ మీద. మన మీద ఒక మాట ఒకళ్ళు ఎవరైనా అంటే మనం గింజుకుపోతాం, నలిగిపోతాం, ఏడుస్తాము, కన్నీళ్లు కారుస్తా ఉంటాము. ఒక్క నిమిషానికి డ్రామాలు చేస్తా ఉంటాం మనం ప్రతిసారి. మనం మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు ఒకళ్ళ గురించి. బ్యాడ్ ఎగ్జాంపుల్ సొసైటీకి. సొసైటీకే బ్యాడ్ ఎగ్జాంపుల్ అంటే ఏం చేస్తారు? చంపేస్తారా? పోనీ పోలీస్ స్టేషన్‌కెళ్ళి కేసులు పెట్టండి. లేకుంటే ఉరి శిక్షలు ఏపిచ్చేసేయండి. ఓ పనైపోతది. ఆ! ఇష్టం వచ్చినట్టు మనం రివ్యూస్ చేస్తున్నాము. మనకి ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా! మనం నోటికి ఏది పడితే అది వాగొచ్చు అని చెప్పి వాగితే ఎట్లా అక్క? ఎలా? కుదరదు కదా! గురువింజ గింజ ఉంటది. దాని కింద నలుపు ఉంటది. ఆ సామెత తెలుసో లేదో మీకు. దాని కింద నలుపుది దానికి తెలీదనమాట. పైన ఎర్రగున్నాను అనుకుంటది. దాని కింద నలుపు సంగతి దానికి తెలీదు. ఈరోజు తెలిసేలా చేస్తా. ఎందుకు అలాంటి థంబ్‌నెయిల్స్ పెట్టడం? అవసరమా? ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీ ఒపీనియన్ కూడా మీరు బలంగా కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుతది. మామూలుగా రివ్యూస్ చేస్తుంటారు. అక్క కూడా రివ్యూస్ చేస్తుంటారు. అక్క స్టార్టింగ్ ఫస్ట్‌లో రివ్యూ చేసింది. నా ఫ్రెండ్స్ ఉన్నారు అది ఇది అని. అక్కే మళ్ళీ ఇప్పుడు ఏం పెట్టింది అక్కడ? ఆ థంబ్‌నెయిల్‌లో నూకరాజు, ఆసియా సొసైటీకి బ్యాడ్ ఎగ్జాంపుల్ అంట. అంత బ్యాడ్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏం చేశార్రా? పోనీ రేపులు, మర్డర్‌లు, గంజాయిలు, డ్రగ్స్ ఏమన్నా చేశారా? అలాంటివి ఏమన్నా చేశారా? అలాంటి షోకెళ్లారా అంటే లేదే. అంత పెద్ద తప్పు వాళ్ళు ఏం చేయలేదు. అసలు అంత పెద్ద పోనీ వాళ్ళేమన్నా ఆ షోలో గలీజ్‌గా బూతులు మాట్లాడారా? అసహ్యంగా తిట్టారా ఎవరినైనా? అది కూడా కాదే. మరి ఎందుకు? ఎందుకు అంతలా పెట్టాల్సొచ్చింది థంబ్‌నెయిల్? ఆ! నేషన్ వాంట్స్ టు నో. మన ఇష్టం. మన థంబ్‌నెయిల్ రూ. 250 ఇచ్చేస్తాం, చేపిచ్చేసుకుంటాం. అంతే కదా! ఆ! మాట్లాడేస్తాం ఇష్టం వచ్చినట్టు. ఎంత దారుణంగా మాట్లాడుతదంటే, నీకు ఫ్రెండ్స్ ఉన్నారు. అక్కడ షోలో ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. నీకు భజన చేసుకోవడం అలవాటే. నువ్వు చేసుకో భజన. భజన, భజన చేసుకో భజన. ఎవ్వరు కాదనట్లేదు. నీ ఫ్రెండ్స్‌కి భజన చేసుకో. లేపుకో నీ ఫ్రెండ్స్‌ని. డప్పు కొట్టు. టక్ 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 కొడుతుండు. ఆళ్ళ పీఆర్‌లొస్తారు. నీ వీడియోస్ చేస్తారు. లైకులు కొడతారు. రీచ్ వస్తది. కామెంట్‌లొస్తాయి. లేపుతారు. నీకు రెవెన్యూ వచ్చుద్ది. హ్యాపీగా నువ్వు మంచిగా తిరగొచ్చు. హ్యాపీగా. అనవసరంగా ఒకళ్ళనెందుకు బ్లేమ్ చేస్తావు? ఒకళ్ళనెందుకు అనవసరంగా సొసైటీలో అట్లా చేస్తావు? నీకు 3,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారా? ఇన్‌స్టాగ్రామ్‌లో 7,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారా? మనం ఒక మాట మాట్లాడితే 10,00,000 మందికి రీచ్ అవుతది అని అన్నప్పుడు, మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. ఆఫ్‌కోర్స్ అది రీచ్ అయినా, రీచ్ అవ్వకపోయినా 10,00,000 మంది మన వెనక ఉన్నారన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక మనిషి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా, హుందాతనంతో మాట్లాడాల. నోటికి ఏది పడితే అది వచ్చి థంబ్‌నెయిల్ ఉంది కదా! క్లిక్ బైట్‌లు పెట్టుకుందాము. మనం చూస్తారు జనాలు. నిన్న హరీష్‌ని చూస్తే లాగిపెట్టి కొట్టాలనిపించిందా? ఎందుకు కొట్టాలనిపిస్తది మనిషిని? నీకెవడు హక్కిచ్చాడు? నీకెవడిచ్చాడు ఆ హక్కు? నీకెవడిచ్చాడు ఆ హక్కు? ఎందుకు కొడతావు నువ్వు మనిషిని? నిన్నెవరైనా కొడితే నువ్వు ఒప్పుకుంటావా? ఎదవ హిపోక్రసీ చూపిస్తా చూడండి ఇప్పుడు. నూకరాజు, ఆసియాని ఎందుకు మాట్లాడదంటే వాళ్ళు మాట్లాడిన మాటలు వినిపిస్తా చూడండి ఇప్పుడు. యాక్చువల్‌గా ఇది చూస్తుంటే నా నోరు ఊరిపోతుంది. స్టార్మా ఏ బాగు ఇంకా ఎమోషనల్ అయిపోతాం. ఫుడ్ ఒక నిమిషం ఆగండి. అమ్మ ఆగరా. విడిపోతే ఏమొస్తది? ఇంకో లైఫ్ అంటూ నాకు లేదు. అందుకే నువ్వంటే నాకు ఇష్టం. అప్పటి నుంచి ఇప్పటిదాకా నీతోనే ఉండాలని అనుకున్నా నేను. అండ్ నీతోనే లైఫ్ లాంగ్ ఉంటా. నేరముంటే సూటిగా చెప్పకుండా కొట్టింది, తిట్టింది అని నేను లైట్ తీసుకున్నా అంతే. ఆ అమ్మాయి ఏమనిందంటే, నీతో నాకు లైఫ్ లాంగ్ అనిపిస్తుంది. మనం ఉండాలి. చిన్న చిన్న వాటికి మనం ఎందుకు దూరం అయిపోవాలి? ఒకవేళ నేను ఎప్పుడైనా తప్పు చేసినా, నువ్వు నన్ను కొట్టినా, తిట్టినా, నేను సర్లే మనోడే కదా నన్ను కొట్టింది, నన్ను తిట్టిందని నేను అనుకుంటాను అని ఆ అమ్మాయి చెప్పింది. ఓకేనా? అది సొసైటీలో పెద్ద తప్పంట. ఆ అమ్మాయి అలా మాట్లాడటం. అసలు
తిట్టడం వరకు ఓకే, కొట్టడం ఏంటి? ఎలా కొడతారు అసలు? మా నాన్న మా అమ్మని కొట్టలేదు, మీ నాన్నగారు మీ అమ్మని కొట్టలేదు, సూపర్. మా నాన్న కూడా మా అమ్మని ఎప్పుడు కొట్టలేదు, సూపర్ మా నాన్న కూడా. బట్ ఇప్పుడు లవ్లో ఉన్నారు, ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు. ఎంతమంది మొగుడు పిల్లలు కొట్టుకోవట్లేదు, తిట్టుకోవట్లేదు, అరుచుకోవట్లేదు, మాట్లాడుకోవట్లేదు, కలిసిపోవట్లేదు. ఎంత జరగట్లేదు సొసైటీలో? ఎక్కడ జరగట్లేదా? పోనీ ఆ అమ్మాయి ఏమంటుంది, మనం ఇద్దరం ఎప్పుడైనా డిస్టర్బెన్స్ వచ్చి నువ్వు నన్ను ఒక మాట అన్నా, నువ్వు నన్ను ఒకసారి ఎప్పుడైనా కొట్టినా కూడా నేను ఏం అనుకోను అని అమ్మాయి చెప్తుంది. దట్ మీన్స్ ఆ అమ్మాయి, నేను నీ పాదదాసినే బతుకుతాను, నీ చివరి వరకు నువ్వు నన్ను కొట్టినా తిట్టినా, సిగరెట్లతో కాల్చినా, బెల్ట్తో కొట్టినా, రాఖీ సినిమాలో లాగా అన్ని రకాల ప్రయోగాలు చేసినా, అత్తమావులు నా మీద కిరోసిన్ పోసినా, నేను నీ దగ్గరే ఉంటాను అని అమ్మాయి అట్లా చెప్పలేదు. ఓకేనా? ఆ అమ్మాయి ప్రేమను ఆ అమ్మాయి ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఓకేనా? మన ఇద్దరికి అంతుందని. మేబీ ఆ అబ్బాయి కూడా చెప్పు ఉండొచ్చేమో, ఎడిటింగ్లో తీసేసి ఉండొచ్చేమో, లేకుంటే అసలు ఆ అబ్బాయి మైండ్ సెట్ కూడా అదే ఉంటుందేమో. ఆ అబ్బాయి ఆ అమ్మాయి పోనీ అసలు ఆ అబ్బాయి అప్పుడు కొట్టలేదేమో, ఆ అమ్మాయి ఎమోషన్ని చెప్పడం కోసం ఈ స్టేజ్కి వచ్చినా కూడా నేను నిన్ను వదలను అని ఆ అమ్మాయి చెప్తుంది. వాళ్ళిద్దరి మధ్య అంత అండర్స్టాండింగ్ ఉంది. అర్జున్ రెడ్డి సినిమా చూసావా? అర్జున్ రెడ్డిలో కూడా అలాగే కదా చెప్పేది. వాళ్ళిద్దరి మధ్య లవ్ ఉన్నప్పుడు, వాళ్ళకి ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ ఇష్టం అది. వాళ్ళిద్దరు వాళ్ళ ఇష్టం వచ్చి చేస్తారు. దాన్ని చూసి మీరెవ్వరూ ఇలా చెయ్యొద్దు, మీరెవ్వరు ఇలా ఎగ్జాంపుల్గా తీసుకోవద్దు, సొసైటీకి వాళ్ళిద్దరు బ్యాడ్ ఎగ్జాంపుల్ అని సొల్లు మాట్లాడాను నువ్వు. హరీష్ నానుంటే దగ్గరుంటే కొట్టేదాన్ని అని ఎలా అంటావు? మరి నువ్వు గుడ్ ఎగ్జాంపులా? ఒక కంటెస్టెంట్ నువ్వు ఎలా కొడతావు? నువ్వు కూడా బిగ్ బాస్ 6లోకి వెళ్ళావు కదా, నిన్ను కూడా వచ్చి లాగిపెట్టి పాట్ అని కొడితే నువ్వు ఒప్పుకుంటావా? మరి నువ్వెందుకు మరి హరీష్ ఎందుకు పెట్టావు? ఏం తమ్ముళ్ళు పెట్టావు? నిన్న ఇష్టమైపోయింది, ఎవడు పడితే వాడు వచ్చి సొల్లు మాట్లాడుతూ ఉంటే ఇంటా ఉండాలి ఇక్కడ కూర్చొని. ఆగాగు వస్తున్నా. ఎదవ ఫెమినిజం అనవసరం ఇక్కడ. ఆ అమ్మాయి అప్పుడు అంత ఏం మాట్లాడాల. సూడో ఫెమినిజాన్ని తీసుకొచ్చి ఇంక్లూడ్ చేసి జనాల్ని రెచ్చగొట్టడం, వాళ్ళని బ్యాడ్ చేయటము, నీకు సంబంధించిన నీ ఫ్రెండ్స్కి భజన కొట్టుకుంటా ఉండటం. రివ్యూ అంటే ఏం పెట్టావు తమ్ముళ్ళు? హరీష్ ముందుంటే లాగి పీకుంటా, నువ్వెవరు పీకడానికి? నీకే రైట్ ఉంది. ఆయన నిన్ను తిరిగి కొడితే, ఆయన బయటకు వచ్చిన తర్వాత నిన్ను అదే అంటే, నిన్ను నా ముందు నువ్వు నుండి ఈ రివ్యూ చూసినప్పుడు నేను చెప్పుతో కొడతాను నిన్నంటే నువ్వు తీసుకుంటావా? మరి నువ్వు ఇప్పుడేంటిది? ఇది బ్యాడ్ ఎగ్జాంపుల్ కదా. వాళ్ళిద్దరు లవ్లో ఉండి ఒకరికొకరు ఈచ్ అదర్ తెలుసుకొని ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళు ప్రయాణం చేస్తున్నాయి. నువ్వు నన్ను ఒక మాట తిట్టినా కొట్టినా కూడా నేనేం అనుకోను అని అమ్మాయి చెప్తే అది నీకు తక్కువైపోయింది. నీకు ఎవరో కూడా తెలియదు హరీష్. చిన్నప్పటి నుంచి ఎప్పుడు జీవితంలో ఒకసారి కూడా ఆయన మొహం కూడా చూసుండవు, ఆయన కూడా నీ మొహం చూసుండడు. ఆయన నీ ముందుంటే లాగి పీకుతావా? నువ్వెవరు పీకడానికి? నీకేం అధికారం ఉంది? నీ ఇంట్లో వాళ్ళని పీక్కో కావాలంటే, లేకుంటే నీ ఎంట్రుకలు పీక్కో, మొహానికి అడ్డపడుతున్నాయి అంటున్నావు కదా. ఆయన ఎవరు నువ్వు పీకడానికి? నీకేం అధికారం ఉంది? పోనీ నువ్వు అలా మాట్లాడుతున్నప్పుడు ఇలా మాట్లాడకూడదు కదా. ఎదబ హిపోక్రసీలు చూపెట్టకూడదు నువ్వు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? పిచ్చోళ్ళు ఇక్కడ వినడానికి. ఏం చేసింది వాళ్ళు? బ్యాడ్ ఎగ్జాంపుల్, సొసైటీకి బ్యాడ్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఏం చేశారు? నువ్వు బ్యాడ్ ఎగ్జాంపుల్ సొసైటీకి. నువ్వు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసింది నువ్వు. పరోక్షంగా కొన్ని వేల మంది చచ్చిపోవడానికి కారణం నువ్వు. ఆ బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పెట్టి పోయిన వాళ్ళకి కారణం నువ్వు. తిరుమల కొండ మీద రీల్స్ చేసింది నువ్వు. పాపం చేసింది నువ్వు. నాకు జంతువులంటే ప్రేమ, తొక్క తోలు అని చెప్పింది నువ్వు. కోళ్ల పందాలకు వెళ్ళి డబ్బులు సంపాదించింది నువ్వు. దాని మీద వీడియోలు చేసింది నువ్వు. ఎదవ హిపోక్రసీకి మారు పేరు నువ్వు. నిన్ను ఎవరైనా ఒక మాట మాట్లాడితే ఏడవటం తెలుసు, మళ్ళీ పక్క రోజు వెళ్ళి మళ్ళీ ఫ్రెండ్స్ పార్టీలు ఎంత ఉంటుంది, అమ్మా మామూలు ఉండదు, నటిస్తావు. వాళ్ళు ఒక మాట అంటే నీకు కోపం వచ్చింది. సొసైటీకి బ్యాడ్ ఎగ్జాంపుల్. బుద్ధి ఉండాలి ఫస్ట్ ఆ టైటిల్ పెట్టడానికి. సొసైటీకి వాళ్ళు బ్యాడ్ ఎగ్జాంపుల్ అని ఏం చేశారు వాళ్ళు? సొసైటీకి అంత బ్యాడ్ ఎగ్జాంపుల్ ఏమనింది ఆ అమ్మాయి? అంతలావనా? ఒక అమ్మాయి గురించి అలా ఎలా మాట్లాడుతావు నువ్వు ఒక అమ్మాయిగా, సాటి అమ్మాయివేగా. నువ్వు మాట్లాడిన మాటలు ఇప్పుడేగా నేను చూపించింది. వినిపిస్తా, ఇంకా ఒక నిమిషం ఆగు, ఇంకా అయిపోయింది అనుకోకు. ఆగు, వినిపిస్తా, ఇంకోటి వినిపిస్తా, ఆగు. పోనీ దీనికి సమాధానం చెప్పు. బికాస్ ఇట్ ఈస్ మై, ఏం చెప్పాలి, నేను ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నాను. నేను చచ్చిపోతా ఉంటే కూడా నేను ఖచ్చితంగా ఒక వీడియో చేసి నేను చచ్చిపోతా ఉన్నాను గైజ్ అని చెప్పేసి చచ్చిపోతా. ఇప్పుడు అందరూ చచ్చిపోయినప్పుడు ఇలా చెప్పాలా? నువ్వు కూడా సొసైటీలో ఇన్ఫ్లుయెన్సర్ కదా. అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతున్నప్పుడు నేను చచ్చిపోతున్నా, నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నా అని చెప్పాలా?
పోనీ నువ్వు ఐసీయూలో ఉంటే నీకు బాగా లేక ఏదో ఒకటి వచ్చి ఇదిగో నేను మాస్క్ పీకేస్తున్నా, ఇదిగో నన్ను ఇప్పుడే కట్టల మీద పడుకోబెట్టారు, ఇదిగో నా చేతికి మంట పెడుతున్నారు అని చెప్పాలి వాళ్ళు కూడా. మరి నువ్వేం చెప్తున్నావు సొసైటీకి? నువ్వేం చెప్తున్నావు సొసైటీకి? ఐఎమ్ ఆస్కింగ్ యూ, నువ్వేం చెప్తున్నావు సొసైటీకి చెప్పు. హిపోక్రసీలు కాదు, చెప్పు సమాధానం. ఎందుకు పెట్టావు బ్యాడ్ ఎగ్జాంపుల్ అని? తీసేయి తమ్నైల్, అది తీసేయి, అది తమ్నైల్. ప్రతిరోజు నీ గురించే మాట్లాడతా. ఎంత తప్పు చేసావంటే నాకు చూడంగానే సర్రని కోపం వచ్చింది. ఇంకా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. నీ పర్సనల్ లైఫ్లోకి వచ్చి కూడా చాలామంది మాట్లాడుతున్నారు నువ్వు చేసిన ఎగ్జాంపుల్స్. బట్ నేనంతా మాట్లాడినంత దిగజారి మాట్లాడడం నాకు అవసరం కూడా లేదు. నేనంత నీచునుగాడు కాదు, ఓకేనా? బట్ నువ్వేదైతే హిపోక్రసీ చూపెట్టావు ఇక్కడ, ఇదంతా దాని గురించే మాట్లాడుతున్నా. నీకేం అధికారం ఉంది ఫస్ట్ హరీష్ని కొట్టడానికి? మరి నువ్వు అమ్మాయివి, ఆయన అబ్బాయి, అంటే అమ్మాయిలు అబ్బాయిలు కొట్టచ్చు, అబ్బాయిలు అమ్మాయిలు కొట్టకూడదు. చెప్పు, అదే నువ్వు చెప్తే లాగి పీకుంటావు. నీకంటే వయసులో ఎంత పెద్దవారైనా. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నీతులు మాట్లాడుతున్నప్పుడు బూతులు మాట్లాడకూడదు, బూతులు మాట్లాడుతున్నప్పుడు నీతులు చెప్పకూడదు. నేను మాట్లాడతా. చెప్పు, చెప్పాలి మేడం, చెప్పాలి. సమాధానం మన ఇష్టం. వచ్చింది పెట్టేయడం, తమ్నేలు బ్యాడ్ చేసేయడం. వాళ్ళు ఇప్పుడిప్పుడే వస్తున్నారు ఇండస్ట్రీలోకి, వాళ్ళు ఎదుగుతున్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు. నీకు నచ్చకపోతే వాళ్ళ క్యాస్ట్ నచ్చలేదా, వాళ్ళ క్యారెక్టర్ నచ్చలేదా నీకు? నువ్వెవరు అయినా కానీ డిసైడ్ చేయడానికి? పోనీ ఆ అమ్మాయి ముస్లిమ్స్ అమ్మాయి నచ్చలేదా? ఎందుకు? లేకుంటే నీకంటే వాళ్ళు క్యాస్ట్లో ఏమన్నా తక్కువ, నీకంటే ఏమన్నా డబ్బులో తక్కువ, లేకుంటే నువ్వు తోపు తురుము, ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ, మిగిలిన వాళ్ళందరూ తోపులు తురుములు, వీళ్ళు పిల్ల బచ్చాగాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, లేకుంటే తక్కువ కులం వాళ్ళనే, లేక తక్కువ వేరే క్యాస్ట్ వాళ్ళని, వేరే రిలీజియన్ వాళ్ళని మంటా నీకు? కోపమా నీకు? చెప్పు, ఎందుకు వాళ్ళు బ్యాడ్ ఎగ్జాంపుల్? పలానా దానికని చెప్పాలా? ఇది దానికే బ్యాడ్ ఎగ్జాంపుల్ అయిపోతారా? మరి నువ్వు చేసిన దానికి నువ్వెంత బ్యాడ్ ఎగ్జాంపుల్, వరస్ట్ ఎగ్జాంపుల్ నువ్వు. మరి అలాంటి తమ్నైల్స్ పెడితే నువ్వు తీసుకుంటావా? నిన్ను అలా అంటే ఎవరైనా ఒప్పుకుంటావా నువ్వు? అదే హరీష్ గారు నిన్ను బయటకు వచ్చి నిన్ను లాగి పెట్టి పీకుతాను, నువ్వు చేసిన రివ్యూకి నిన్ను చెప్పు తీసుకొని కొడతాను అంటే నువ్వు ఒప్పుకుంటావా? మాస్కింగ్ యూ, ఒప్పుకుంటావా? మరి ఒప్పుకోనప్పుడు నువ్వు ఎలా పెడతావు అలాంటి తమ్నైల్స్? అలాంటి తమ్నైల్స్ పెట్టినప్పుడు దీని గురించి నువ్వు ఎలా మాట్లాడతావు? మధ్యలో మీ అమ్మ నాన్నగారిని తీసుకొస్తావు ఎందుకు? వాళ్ళు కొట్టకపోతే అంటే వాళ్ళు నిన్ను కొట్టచ్చు, నువ్వు కూతురు నిన్ను కొట్టచ్చు. మా నాన్న, మీ అమ్మ నిన్ను కొట్టింది, మీ అమ్మ మీ నాన్న నిన్ను కొట్టారన్నావు నీ మారడానికి కోసం ప్రేమతోటి. మా అమ్మ నన్ను ఒక్కసారి కూడా కొట్టలేదు, మా అక్కను అసలు కొట్టలేదు మా అమ్మ నాన్న, మా తమ్ముడిని అసలు కొట్టలేదు మా అమ్మ నాన్న. అంటే ఇప్పుడు మీ అమ్మ నాన్నలతో పోల్చుకుంటే మా అమ్మ నాన్నలు చాలా గొప్పవాళ్ళు కదా. అంటే మీ అమ్మ నాన్నల పరిస్థితి ఏంటి? మరి ఇప్పుడు మీ అమ్మ నాన్నలు నిన్ను కొట్టారు కాబట్టి వాళ్ళ సొసైటీకి బ్యాడ్ ఎగ్జాంపులే కదా మీ అమ్మ నాన్న. మా అమ్మ నాన్న నన్ను కొట్టలేదే, మా అక్కను కొట్టలేదు, మా తమ్ముని కొట్టలేదు, అంటే మా అమ్మ నాన్న గుడ్ ఎగ్జాంపుల్. మీ అమ్మ నాన్న కొట్టారు, బ్యాడ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే పిల్లలు కూడా తల్లిదండ్రులు కొట్టడం కూడా నేరమే. నార్వేలో అప్పుడు ఒకసారి చూసాం కదా మనం, అరెస్ట్ చేయటం. ఎవరు కొట్టకూడదు. మరి ఎలా కొట్టారు మీ అమ్మ నాన్న నిన్ను? చెప్పు, వాళ్ళు బ్యాడ్ ఎగ్జాంపులా కాదా? పెట్టాల్సింది నువ్వు కూడా అదే తమ్నైల్. మరి పెట్టరు. వీళ్ళ గురించి పాపం ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, షోలో ఉన్నారు, ఏం పట్టించుకోరులే, మన నోటికి వచ్చింది మనం పెట్టచ్చు, మన క్లిక్ బైట్ల కోసం మనం నచ్చిన తమ్నైల్స్ మనం పెట్టుకోవచ్చు అని చెప్పి మాట్లాడుతుంటావు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు. ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది, లిమిట్ని ఎప్పుడు క్రాస్ చేయకూడదు, ఓకేనా? లిమిట్ని క్రాస్ చేస్తే ఇలాగే ఉంటుంది. మాట్లాడతారు బరాబర్. మీరు వీటి అన్నిటికీ సమాధానం చెప్పాలి గీతు గారు, చెప్పాలి మీరు సమాధానం. ఎందుకు ఒక పెద్ద ఆయన్ని, వయసులో పెద్ద ఆయన్ని ఎలా మాట్లాడుతున్నావు అలాగా? చెప్పు సమాధానం. వినపడట్లా, చెప్పాలి కదా. నువ్వు మాట్లాడేస్తావు, నీకు నచ్చింది నువ్వు చేసేస్తావు. అమ్మో నిన్నెవరైనా అంటే బాబోయ్, నీకు కన్నీళ్ళు వచ్చేస్తాయి, నీకు ఏడుపులు వచ్చేస్తాయి, ఎమోషనల్ అయిపోతావు, ఇంటర్వ్యూలు పెట్టేసుకుంటారు పాపం వీళ్ళు. నేనేమంటానంటే రివ్యూని రివ్యూ లాగే చెయ్యి, ఓవర్ యాక్షన్ చేయొద్దు. భజన చేసుకోవాలంటే చేసుకో, బ్లేమ్స్ వేయొద్దు. సొసైటీకి బ్యాడ్ ఎగ్జాంపుల్ అనేది పెద్ద బ్లేమ్. అది చాలా పెద్ద తప్పులు చేస్తేనే, నీచమైన తప్పులు చేస్తేనే పెట్టాలి. సొసైటీకి వాళ్ళు ఎందుకు బ్యాడ్ ఎగ్జాంపుల్ అవుతారు? మరి ఇంకెందుకులే ఎక్కువ దూరం పోవటం. అది నేను చెప్పేది. కొంచెం మాట్లాడేటప్పుడు పద్ధతి ఉండాలి. పద్ధతి దాటి శృతి మించి మనకు ఫాలోవర్లు ఉన్నారు, మనం మాట్లాడితే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, మనం మాట్లాడితే మొత్తం తిరగబడిపోద్ది, అంతొద్దు. ఇష్టం వచ్చేటట్టు మాట్లాడొద్దు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళకు కూడా నోర్లు ఉంటాయి, వాళ్ళకు కూడా తమ్నైల్ పెట్టుకోవడం వచ్చు, వాళ్ళకు కూడా మాట్లాడడం వచ్చు. నీ గురించి, నీ లైఫ్ గురించి ఎంతోమంది బయట తప్పుగా మాట్లాడుతున్నారు. అవి స్క్రీన్ షాట్లు పెట్టడం నాకు ఎంతసేపు పని. హుందాతనం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని క్రాస్ చేసి మాట్లాడకూడదు ఎప్పుడు. ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ నీకే కాదు,
మనిషి పుట్టిన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ నూకరాజు ఆసియా కూడా ఉంది. ఓకేనా? అది ఓకేనా? నువ్వు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసావు, వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తున్నారా? కొంపదీసి నీకు ఏమైనా తెలుసా? మరేంది? నువ్వు తిరుమల కొండ మీదకి వెళ్ళి రీల్స్ చేసావు, వాళ్ళు చేశారా? పరోక్షంగా ఎన్నో వందల మంది చావుకు కారణమయ్యావు, వాళ్ళు ఏమైనా అయ్యారా? మరి ఎవరు బ్యాడ్ ఎగ్జాంపుల్, నువ్వా వాళ్ళ? మీరు కామెంట్ చేయండి, జాగ్రత్తగా మాట్లాడాలి. జై హింద్.